అందరికీ నమస్తే అండి. ఎన్నికల పోలింగ్ ముగిసింది కదా, 81% పోలింగ్ నమోదైంది కదా. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనేది వదిలేద్దాం, కాసేపు పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా లేదా టీడీపీ గెలిచినా ఎవరు గెలిచినా కాసేపు పక్కన పెట్టేద్దాం. కానీ ఈ ఓటింగ్ సరళి చూస్తే మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నవాళ్ళు నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, చెప్పిన మాట నెరవేర్చకపోతే, కొన్ని వర్గాలను అణగదొక్కాలని చూస్తే ఆ తిరుగుబాటు ఎంత భారీగా ఉంటుంది అనేది నిన్న జరిగిన పోలింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వైసీపీకి ప్రధాన శత్రువులుగా చూసింది ఉద్యోగ వర్గాలు, ఉద్యోగ సంఘాలను వైసీపీ చాలా దారుణంగా. ఎందుకంటే వాళ్ళకి ఒక్క నెల కూడా 1వ తేదీని జీతాలు వేసిన చరిత్ర లేదు. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి ఇస్తామన్న పిఆర్సీ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏ ఇవ్వలేదు, అలాగే వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తామని చేయలే, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చాలా వరకు ఆపేశారు. పోనీ ఇవన్నీ ఆపారు, అట్లీస్ట్ 1వ తేదీని జీతాలు ఇస్తే చాలు బాబు అనుకున్నా ఇవ్వలేదు. మరి అంతగా వేధించినప్పుడు కనీసం ఇవన్నీ కోల్పోతున్నారు కదా, మా నిరసన మేము తెలియజేస్తాం, శాంతియుతంగా నిరసన చేసుకుంటామన్నా చేయనివ్వలేదు. సో మరి ఇంతగా అణగదొక్కినప్పుడు వాళ్ళకి టైం వచ్చినప్పుడు చూపిస్తారు కదా. సో అదే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో చూపించారు. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో చూపించిన చైతన్యం వైసీపీ వాళ్ళని శత్రువులుగా భావించిన ఫలితం. సో ఒకటి. ఇక రెండోది, ఇతర రాష్ట్రాల నుంచి దొరికిన వెహికల్ దొరికినట్టు ఎక్కి ఓటు వేయడానికి రావడం మనం ఎప్పుడైనా చూసామా? మన రాష్ట్ర చరిత్రలో 2019, 14 ఎప్పుడైనా సరే మనం చూసామా? చూడాల. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ ఓటు వేయడానికి రావడం, ఇంత ఊపు ఇంతగా ఎప్పుడు చూడలేదు. దానికి కారణం ఏంటి? అంతెందుకండి, మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, కెనడా నుంచి వచ్చారంట, రష్యా నుంచి వచ్చారంట, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి వచ్చారంట కేవలం ఓటు వేయడానికి. వచ్చి ఓటు వేసి అంటే ఎన్ఆర్ఐలు ప్లస్ మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ యువత, వీళ్ళు కసిగా వచ్చి ఓటేశారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. ప్రభుత్వం రాజధాని విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు నచ్చక. సో ఇక్కడ అదొకటి అర్థం చేసుకోవాలి. అంటే మనం శత్రువులుగా తయారు చేసుకుంటే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చూపిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. గుణపాఠం నేర్చుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా గుణపాఠం నేర్చుకోవాలి. 1985 నుంచి 89 వరకు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఉద్యోగులు ఇలాగే ఉద్యోగ సంఘాలన్నీ కూడా రోడ్డెక్కాయి. వాళ్ళు కూడా ఇలాగే పిఆర్సీ పెంచమని జీతాల కోసం రోడ్డెక్కితే ఎన్టీఆర్ గారు పట్టించుకోవాలా. 30 రోజులు వాళ్ళు ధర్నా చేసినా ఎన్టీఆర్ గారు కనీసం పట్టించుకోవాలా. 89లో రివర్స్ అయ్యారు మొత్తం. అలాగే 2004కు ముందు 1999 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులను ఇలాగే వ్యతిరేకించారు. ఉద్యోగులను వ్యతిరేకించడం మీన్స్ వాళ్ళని బాగా ఇసిగించేశారు. అది ఇదని వాళ్ళు 2004లో పవర్ చూపించారు. ఇలా కొంతమంది కొన్ని వర్గాలను మనం దూరం చేసుకుంటే ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చే తీర్పు మనకి గుణపాఠంగా మిగిలిపోతుంది. ఒకవేళ జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, నేను చెప్తున్నా ఓడిపోతుందా లేదా అనేది ఎవరిష్టం వాళ్ళకు వదిలేస్తున్నా. ఓడిపోతే మాత్రం దానికి ఫస్ట్ రీజను నేను ఇప్పుడు చెప్పానే, కొన్ని వర్గాలను శత్రువులుగా మార్చుకోవడం. వీళ్ళే కాదు, చాలా వర్గాలను శత్రువులుగా మార్చుకున్నారు. రఘురామకృష్ణరాజు గారిని హింసించడం ద్వారా, అశోక్ గజపతిరాజు గారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆ పదవికి దూరం చేయడం కారణంగా క్షత్రియ వర్గాన్ని పూర్తిగా కోల్పోయారు. అలాగే సుబ్బారావు గుప్తా విషయంలో జరిగిన అటాక్స్ కారణంగా, అలాగే ఇంకొన్ని విషయాల కారణంగా ఆర్యవైశ్య ఓటింగ్ని పూర్తిగా కోల్పోయారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటింగ్ కోల్పోయారు. ఇలా చాలా కోల్పోయారు. చాలా సామాజిక వర్గాలను శత్రువులుగా మార్చుకున్నారు, వర్గాలను శత్రువులుగా మార్చుకున్నారు. ఇంతమంది శత్రువులు ఉండగా గెలిచేస్తాము, 175 గెలిచేస్తాము, 160 గెలిచేస్తాము అనుకొని ఎలా పాట పాడారు? జూన్ 4వ తేదీన ఫలితం వచ్చిన తర్వాత ఈ శత్రుత్వానికి తగిన గుణపాఠం ఆ రోజు మనకు అర్థమవుద్ది. ఆ రోజు ఇంకా క్లియర్గా చెప్తా వీలైతే, అవకాశం ఉంటే. థ్యాంక్ యూ.